గాక హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు ఈ పునరుద్ధానపు ఆరాధన దినంలో మరి మనం కీర్తన పఠనముతో మరి వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి అందరం కూడా ఉత్తర ప్రత్యుత్తరాలుగా మీరు వాక్యాన్ని మరి చెప్పాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయమును ఈ రోజున మనము మరి ధ్యాన వాక్యముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దుష్టక్రియలు చేయువారి గత్తర నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధించుదురు. వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు తమ నాలుక కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయల్లుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ దేవునికి స్తోత్రం.